రికార్డింగ్ నెంబర్ 30 అన్నమాట. భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ధర్మరాజు మహాప్రస్థానము చేయుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. కలి ప్రవర్తన అంతా కూడా ధర్మరాజు గమనించాడంటే చుట్టూతా మనుషుల్లో క్రూరత్వము, హింస, అబద్ధాలాడటం, మోసం చేయటం, వంకరగా ఆలోచించటం, స్ట్రైట్ ఫార్వర్డ్గా విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం, ఆ లక్షణాలన్నీ ఒకే ఇంట్లో ఉండే వాళ్ళల్లో కూడా వేరే వేరే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం, మన ఇంట్లోనే తన ఇంట్లోనే రావటం కూడా చూసుకున్నాడు ఆయన. దానికి నిదర్శనం మహాభారత యుద్ధము అని అనుకున్నాడు. పైగా పరమాత్మ లేడు, ఇంకా టైం అయిపోయిందని అర్థం చేసుకొని వెంటనే పరీక్షిత్తుని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసేసి ఆశీర్వదించాడు. అనిరుద్ధుడి కొడుకైన వజ్రుడు అనేవాడిని పిలిపించి, అంటే కృష్ణుడి మనవడనమాట, మధురా పట్టణానికి రాజుని చేశాడట. ఏనుగుల్ని, గుర్రాల్ని, భటుల్ని, ధనాన్ని పరీక్షిత్తుకు అప్పచెప్పాడు. వాటితో పాటు మంచి సత్సాంగత్యానికంటే సజ్జనులు అయినటువంటి సజ్జనులతో సాంగత్యం చాలా అవసరం కాబట్టి మహారాజు అయిన వాడికి జ్ఞానుల్ని, శాస్త్రజ్ఞుల్ని, గౌరవనీయులను, పరిపాలనకు కావలసిన మంత్రులందరినీ కూడా వాళ్ళని పిలిపించి పరీక్షిత్తుకి అప్పగించాడట. వీళ్ళందరినీ పెట్టుకొని నువ్వు చక్కగా రాజ్యం చెయ్యి, నీకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు వీళ్ళని సలహా అడుగు అని. వైరాగ్యం స్వీకరించిన ధర్మరాజు అప్పుడు వెంటనే ఇంకా వైరాగ్యం స్వీకరించాడు. ప్రజాపత్యము అనే యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞము అనే మాటకి మనకి తెలిసినంత మటుకు మంత్రాలు చదవటం, హోమం చేయటం కాదది. ఒక్కొక్కటి తనలో చేసేదాన్ని కూడా యజ్ఞము అని చెప్పి అంటారు. అగ్నిహోత్రుడిని తన మీదే ఆరోపణ చేసుకుంటారట. వేదాల్లో గృహస్థుకు 3 అగ్నులను పూజించటం చెప్పబడింది. ఏమిటవి అంటే గార్హపత్యము అనేది ఒకటిట, దక్షిణాగ్ని అనేది ఇంకోటి, ఆహవనీయము అనేది 3వది. ఇవన్నీ కూడా 2 రకాలుగా ఉంటాయిట. బయట అగ్ని, లోపల అగ్ని 2 విధాలుగా ఉంటాయిట. 10 మందికి మంచి పని ఏదైనా చేసి 10 మందికి మేలు జరగటం కోసం యజ్ఞం చేసినప్పుడు బయట అగ్నుల్ని, వెలుపల అగ్నులతో హోమం చేస్తారు. అది పూర్తయిన తర్వాత జ్ఞాన మార్గంతో దేహాన్ని విడవటానికి చేసే సాధనలో బయట అగ్నిని కాకుండా తమలోనే వెలుగుచున్న 3 అగ్నుల్ని కూడా ధ్యానం చేస్తారు. దాంతో అతడు ఆ లోపల వెలుగుతూ ఉన్న అగ్నిని ఆరాధన చేసినప్పుడు అహంకారము, బంధాలన్నీ కూడా తొలగబడతాయి. ధర్మరాజుకు అలాగే జరిగింది, తొలగించుకున్నాడు ఆయన. అహంకారము అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని అనేటటువంటి భావం, నేను సపరేట్గా ఉన్నాను, నేను అనే భావం ఆయనకి పోయిందన్నమాట పూర్తిగా. ఈ 3 అగ్నుల్ని తన లోపలే ఆరాధన చేసినందువల్ల అహంకారం పోయింది. నేను ఎప్పుడైతే పోయిందో నాది కూడా పోతుంది. నాది అనేదే కదా బంధం. అహంకారము పోయింది, బంధము పోయింది, తొలగించుకొనెను అని రాశారు ఇక్కడ. ఇంద్రియాలన్నిటినీ కూడా మనస్సు లోపలికి లీనం చేసేసాడు. అంటే హీ డిడ్ నాట్ అలౌ ఏ ఇంద్రియం, ముక్కు కానీ, కన్ను కానీ, చెవి కానీ బయటికి వెళ్ళటానికి అలౌ చేయకుండా, సరిగ్గా మనకి తాబేలు ఎలాగైతే తన అవయవాల్ని లోపలికి ముడుచుకుంటుందో, హీ విత్డ్రూ ఎవ్రీ సెన్సెస్ 5 సెన్సెస్ని కూడా లోపలికి లాగేసుకున్నాడు. అంటే హీ డిడ్ నాట్ అలౌ టు గో అవుట్ అనమాట. మనస్సు ఏమో ప్రాణం మీద ఆధారపడి ఉంది. అంటే శ్వాస లేకపోతే ప్రాణం ఉండదు. మనస్సుని ప్రాణంతో లీనం చేసేసాడు. అందువల్ల ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కలిగించే శక్తి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి, ఒకటి జరగంగానే రెండోది చాలా న్యాచురల్గా ముడుచుకోవడం, తెరుచుకోవడం అనే ప్రాసెస్ జరుగుతుంది. కానీ దీని వెనకాల ముడవటానికి, తెరవటానికి అవసరమైన శక్తినే ప్రాణము అంటారు. ప్రాణము అపానంలో లీనం చేసేట. ప్రాణము అంటే పీల్చుకునేది, వదిలేదాన్ని అపానము అంటారు, ప్రాణాపానములు అంటారు, ఈ రెండింటిని కలిపి. అట్లాగే అపానమును మృత్యువులో లయం చేశాడు. అపానం అంటే వదిలే శక్తిని మృత్యువుకి లయం చేసేసాడు. మృత్యు అంటే ఏమిటి అంటే దేహం యొక్క కూర్పును సడలించే శక్తి. దేహం ఎలా నిలబడింది? దాన్ని టైట్గా కట్టి 3 గుణాలతో కట్టి పడేసినందువల్ల నిలబడింది.
దాన్ని ఈక్విలిబ్రియం అంటారనుకుంటా. ఎందుకంటే ఒక టెంట్ వేయాలంటే ఎలాగైతే తాళ్ళు లాగి టైట్ చేసి నిలబెడతారో ఆ రకంగా దేహం నిలబడి ఉంటుంది. ఆ కూర్పు కొంచెం సడలిందంటే పడిపోతుంది. ఆ మృత్యువు అనే మాటకు అది అర్థము. దేహంలో ఉన్న గట్టితనం, ఆ కూర్పు, ఆ తాళ్ళన్నీ లూజన్ అయితే టెంట్ పడిపోయినట్టుగా మృత్యువును దేహంలో లయం చేసేసారు ఆయన. అంటే ఆ సిస్టమ్, ఆ మెథడ్ ఆయనకు తెలుసు అన్నమాట. దేహాన్ని సత్వరజస్తమస్సుల్లో కలిపేశాడు ఆయన. ఇంక లేదు, తనకంటూ దేహం లేదు. ఆ సత్వరజస్ 3 గుణాల్లో కలిపిన దాన్ని అవిద్యలో నిలిపాడు. అవిద్య అంటే అర్థం ఏంటో ఇక్కడ మళ్ళీ చెప్పారు ఇంకోసారి. లేని దానిని ఉన్నట్టుగా ఆరోపణ చేసుకునే ప్రజ్ఞ. లేదు కానీ ఉన్నట్టుగా కనపడుతుంది. అవిద్యను జీవుని యందు లయము చేసెను. జీవుడంటే నేను అనే ప్రజ్ఞ. జీవుడైన తనను పరబ్రహ్మంలో లీనం చేసేసాడు. ఇవన్నీ కలిపి మొత్తం దేంతో ఇన్ని రోజులు, వేటి సహాయంతో ఇన్ని రోజులు జీవించాడో ఆయన, ఒకదాంతో ఒకటి మిక్స్ చేసుకుంటూ, లయం చేసుకుంటూ, ఫైనల్గా జీవుడైన తనను సపరేషన్ లేకుండా పరబ్రహ్మంలో కలిపేసుకున్నాడు. ఈ ధ్యానం దేహం విడవటానికి సాధనగా చేయబడుతుంది. అంటే ఈ యోగ సాధనలన్నీ కూడా ఓవర్ నైట్ రావు. ఒక గురువుగారి దగ్గర జాగ్రత్తగా నేర్చుకొని చేయవలసినవి. వాళ్ళ కాలం వేరు, వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత మనలాంటి చంచలమైన మనస్సులు కాదు. ఆ కాలం ముందే చెప్పారు కదా కలియుగంలో ఎలా ఉంటుందని. సో మనస్సు స్థిరమైన మనస్సు, గట్టి మనుషులు వాళ్ళు. ఒక మాట అనుకుంటే దాని మీద నిలబడగలిగిన వాళ్ళ కాలధర్మం అట్లా ఉన్నది. సో ఆ కాలంలో అవి బాగా న్యాచురల్గా ఉండేవి. మనం ఎలాగోలా అవి చేయాలని ఇప్పుడు కింద మీద పడక్కర్లేదు. అంతకంటే మంచి మెథడే ఇచ్చారు ఇప్పుడు మనకి. ఏం చేశాడంటే ఈయన పరబ్రహ్మంలో తనను తాను పరబ్రహ్మంలో లీనం చేసేసుకున్నాడు. అంటే ఇంకా ఏ విషయంలోనూ చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఇది నేను అనే ఆలోచన తను రానివ్వలేదు. తనకు ఆకలేయటం, తన దేహం గురించి, తన వస్తువుల గురించి, తన వాళ్ళ గురించి లేదు. ఇంకా నేను లేదు, నాది లేదు. ఆ రెండు ఎక్కడ బయటికి తల పెట్టకుండా చూసుకున్నాడు మొత్తం. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, బయట ప్రపంచంతో కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతుంది. మెంటల్గా ఏ రకమైన బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అయిపోయినప్పుడు నారబట్టలు ధరించి ఆహారాన్ని కొంచెం తగ్గించుకుంటూ వచ్చాడు. జుట్టు కూడా ఏ పోషణ లేకుండా, ముడి వేయకుండా వదిలేశాడు. ఏ అపేక్ష, ఏ కోరిక, ఏ ఆశ లేకుండా ఉన్నాడు. ఆ స్థితిలో అతని మనస్సు ఎట్లా ఉందంటే పిచ్చివాడి మనస్సులాగా, చెవిటివాడిలాగా, తెలివి తక్కువ వాళ్ళలాగా బాహ్య ప్రపంచానికి కనపడింది. అంటే అర్థమేంటి, మనం ఎన్ని విధాలుగా దీన్ని పట్టుకొని కూర్చొని ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ప్రవర్తించాలి, ఇది ఇలా మాట్లాడాలి అని ఎన్ని రకాలుగా దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నామో అది మొత్తం వదిలేసి ఒక స్వాతంత్రత వచ్చేసింది ఆయనకు. ఒక ఫ్రీడమ్ వచ్చేసింది. ఏమిటా ఫ్రీడము? జుట్టు దూకుంటా లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు, ఏదో బట్ట కట్టుకుంటా, ఆహారం చాలా కొంచెం ఉంటే నాకు సరిపోతుంది, అదొక ఫ్రీడమ్ కదా. పిచ్చివాని మనస్సు వల్ల ఏంటంటే ఏది వినిపించుకోడు, దేనికి రెస్పాండ్ అవ్వడు, రియాక్ట్ అవ్వడు, చెవిటి వాళ్ళలాగా ఉంటాడు. ఏది వినిపించుకోడు, వినపడదు ఇంకా. ఎందుకంటే ఆ ఇంద్రియాన్ని పని చేయకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోవే, నువ్వు నాకు అవసరం లేదని చెప్పాడు. వినడు, కనడు, చూడడు, వినడు, ఈ మాట్లాడు. ఇంక అటువంటి వాడు తెలివి తక్కువ వాళ్ళలాగా, చూసేవాళ్లకు పిచ్చివాళ్ళలాగా కనపడ్డాడు. తనని తాను ఇలా ప్రజెంట్ చేసుకోవాలి లోకానికి అనేది అక్కడ కంప్లీట్గా పోయింది. తాను లేడు, తనది లేదు, అలా ఉన్నాడనమాట ఆయన. ఆ మనసులో పరబ్రహ్మాన్ని స్మరించుకుంటూ పెద్దవాళ్ళందరూ తనకు ముందరున్న పెద్దలందరూ ఏ మార్గంలో వెళ్ళారో ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళటం మొదలుపెట్టాడు. పూర్వం పెద్దలు చివరి కాలంలో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మంచాన పడిపోయి పిల్లల చేత చాకరీలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు కాదు. కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇల్లు వదిలేసి హిమాలయాలకు పాదయాత్ర చేసేవాళ్ళు. వెళ్తూ ఉంటే ఎక్కడో ఓపిక లేక పడిపోతారు, అయిపోతుంది సబ్జెక్ట్. ఆ వెనక్కి తిరిగి రాని ప్రయాణం చేసేవాళ్ళు. దాన్నే మహాప్రస్థానము అంటారు. హిమాలయాల్లో అనేక పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి.
కొన్నిటిని చేరటం వల్లనే సమాధి స్థితి సిద్ధిస్తుందిట. మనకి స్వామి రామ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయనకు ఆశ్రమం అది కూడా ఇప్పటికీ ఉన్నది. ఆయన లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ అని ఒక పుస్తకం ఉంది ఆయనది. అందులో రాస్తారు ఫ్లవర్ వ్యాలీస్ గురించి. ఆయన చిన్నతనం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే మిరాక్యులస్ లైఫ్. సో ఆ ఫ్లవర్ వ్యాలీలు 2 ఉన్నాయిట. ఆ ఫ్లవర్ వ్యాలీకి కనుక ఎవరైనా వెళ్తే కంప్లీట్గా మతిపోవడం అంటే అన్నీ మర్చిపోతాడు, అంతే, ఫినిష్డ్. అటువంటి ఫ్లవర్స్ ఏమిటి, మర్చిపోవటం ఏమిటంటే అట్మాస్ఫియర్ అట్లాంటిది అన్నమాట. ఆ పవిత్ర ప్రదేశం జ్ఞాపకము అనేది లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. అందువల్ల అక్కడికి వెళ్ళటం డేంజరస్ అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ యోగులు మహానుభావులైన వాళ్ళు వాళ్ళ మనస్సును స్వాధీనం చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా క్రాస్ చేయగలిగే వాళ్ళు అన్నమాట. చాలా విశేషాలు ఉంటాయి ఆ పుస్తకంలో. ఆయన చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది కూడా లైఫ్ హిస్టరీ అంతా కూడా. మనకి ఈ రోజుల్లో ఏముంది, నెట్లో ఒక చిన్న బటన్ ప్రెస్ చేస్తే అన్ని వివరాలు వచ్చేస్తాయి. సో అందుకని హిమాలయాల్లో ఉన్న మహిమలు మనకి న్యాయంగా ఏం తెలియవు ఎక్కువ. హిమాలయాల్లో కొన్ని ప్రదేశాలు చేరటం వల్ల మాత్రమే సమాధి స్థితి వస్తుంది అని తెలిసిన వాళ్ళు కాబట్టి పూర్వులు ఈ పద్ధతి చేసేవాళ్ళు అని చెప్పి రాశారు ఇక్కడ. భీమాదులు మహాప్రస్థానము చేయుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. భీముడు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రజల్లో చూశారు. వాళ్ళు కూడా ఈ ప్రవర్తనలన్నీ చూసి చేయాల్సిన పనులు ఏమన్నా ఫైనల్గా చేయాల్సినవి ఉంటే పూర్తి చేసుకొని విష్ణువు మీద మనస్సు నిలిపి భక్తి మార్గంలో ఏ కల్మషాలు లేకుండా నారాయణ స్థానానికి బయలుదేరి వెళ్ళారంటే మిగతా పాండవులు కూడా అని చెబుతూ ఉన్నారు. నారాయణ స్థానం అంటే బదరికాశ్రమం వైపు బయలుదేరారన్నమాట. భారతంలో ఎట్లా ఉన్నదిటంటే ధర్మరాజుతోనే ద్రౌపది మిగతా తమ్ముళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారని, ఒక్కొక్కరే మార్గమధ్యంలో పడిపోయి చనిపోయినట్లు, వాళ్ళు పడిపోయిన వాళ్ళని వీళ్ళు చూసుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళే. ధర్మరాజు మటుకు మిగిలాడు, అందరూ పడిపోయారు. ధర్మరాజు మటుకు చనిపోకుండా ఇంద్రలోకం చేరినట్టుగా భారతంలో రాశారు. దీన్ని బట్టి ధర్మరాజు తమ్ముళ్ళు ద్రౌపది బదరికాశ్రమం దాకా యాత్ర చేసి ఆ ప్రాంతాల్లోనే ఎక్కడో దేహాలు విడిచి ఉండొచ్చు అంటున్నారు. ధర్మరాజేమో ఇంకా ముందుకెళ్ళాడు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. విదురుడు ప్రభాస తీర్థంలో విష్ణు ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. మనస్సుని దైవంలో బాగా ఎక్కడ ఏ ఇతర చింతలు లేకుండా ఆ దైవంతో కలిపి శరీరాన్ని విడిచేసి మళ్ళీ తన నివాసమైన యమలోకాన్ని చేరాడు అని రాశారు. ద్రౌపది కూడా భర్తలు తనను పట్టించుకోబోవటం వల్ల, ముఖ్యంగా వస్త్రాపహరణం సమయంలో తన మొర ఆలకించేవాళ్ళు లేకపోవటం, తనకి కేవలం వాసుదేవుడే తనని రక్షించిన వాడు అవ్వటం, దాంతో తనకు కూడా మనస్సు విరిగిపోయి ముఖ్యంగా బాగా వాసుదేవుడి ధ్యానంలో మనస్సు నిమగ్నమైపోయింది. అందువల్ల ఆవిడకంటే చుట్టూత ప్రపంచపు సంబంధాల మీద విరక్తి కలిగిందనమాట. అవి జరగటం కూడా అందుకే జరుగుతాయి, మనకు విరక్తి కలగటానికే. అంతేగాని ధర్మరాజును మిగతా తమ్ముళ్ళందరూ నిర్లక్ష్యం చేసేవాళ్ళని కాదు. పరిస్థితులు అలా వచ్చినాయి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే అధర్మమైన చేసి ఎలాగోలా ఆవిడ్ని కాపాడుదామని ప్రయత్నిస్తాం. అది రచ్చ అవుతుంది కానీ కాపాడటం అవ్వదు, మనకు ఆ విషయం తెలియదు. సో ఇక్కడ క్లియర్గా చెబుతూ ఉన్నారు, ఎప్పుడైతే భర్తలు పట్టించుకోలేదో అప్పుడు ఆవిడకి ఈ సంబంధాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇంపార్టెంట్ సంబంధాలు కాదు, అసలైన వాడినే పట్టుకోవాలి, వాసుదేవుడు ఒక్కడే అందరినీ రక్షించేవాడు అని చెప్పి వాసుదేవుడి ధ్యానంలో నిమగ్నం అయిపోయిందనమాట ఆవిడ. ఈ పట్టించుకోకపోవటము అనేవి జీవిత ఘట్టాల్లో జరిగే విషయం. జీవితంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క రకంగా జరుగుతాయి, ఒక డ్రామా సీన్స్ లాగా జరుగుతాయి అంతే. ఎవరు దానికి ప్రత్యేకంగా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రయోజనం లేదు. అవన్నీ పైవాడి కథలో భాగాలనుకొని వదిలేయాల్సినవే. ఎవరైతే కృష్ణుడు నిర్యాణం ఎలా చెందాడు, కృష్ణుడు శరీరాన్ని ఎలా వదిలేశాడు, పాండవులు ప్రస్థానం ఎలా చేశారు అని నిదానంగా చదువుకొని జాగ్రత్తగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళకి, లేదా బాగా అర్థం చేసుకొని విప్పి చెప్పిన వాళ్ళకి, శ్రద్ధగా విన్న వాళ్ళకి సంసార బంధాలన్నీ కూడా తొలగిపోయి
నారాయణుని మీద భక్తి కలిగి మోక్ష మార్గం దొరుకుతుంది అని ఇక్కడ బ్లెస్సింగ్ రాశారు. పరీక్షిత్తు పరిపాలన అని నెక్స్ట్ హెడ్డింగు. కుర్రవాడైన పరీక్షిత్తు చిన్నవాడు పాపం పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉత్తమ బ్రాహ్మణుల శిక్షణలో జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఒక శిక్షణలాగా తీసుకొని మహాభాగవతమూర్తిలాగా పరిపాలన చేశాడట. అందుకే ఆయనంటే శత్రురాజులు కూడా పాదాలకు నమస్కరించేవాళ్ళు అని అన్నారు ముందరే. మరుత్తుడు అనే రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఐరావతి. అతనికి 4 కొడుకులు పుట్టారట. పెద్దవాడు జనమేజయుడు. కృపాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేశాడు. గంగ ఒడ్డున 3 యజ్ఞాలు చేసి అపార దక్షిణలు పంచిపెట్టాడట. దానితో ఎంత గొప్ప వాడంటే అతను యజ్ఞభాగాలకు వచ్చిన దేవతలు కనపడి హవిస్సులు తీసుకొని వెళ్ళారట ఆయన దగ్గర. అంటే మామూలుగా దేవతలు కనపడరు, ఈయనకు మటుకు జనమేజయుడికి మటుకు కనపడ్డారట దేవతలందరూ కూడా. పరీక్షిత్ ఒక సమయంలో మంచి దిగ్విజయ యాత్ర ఒకటి చేస్తూ ఉన్నట్ట. చేస్తూ ఉంటే మధ్యలో మనం బిగినింగ్లో చదువుకున్నట్టుగా రాజలక్షణాలు ధరించి ఒక శూద్రుడు ఆవుని తన్నటం, ధేనువుని తన్నటం అనేది చూశాడు. శూద్రుడు అంటే శూద్రధర్మం ఉన్నవాడు. ఇక్కడ ఒక చిన్న మాట చక్కగా రాశారు. తన యాటిట్యూడ్ని బట్టి శూద్రుడయ్యాడు. అంటే ఏం చేస్తాడు, నా భార్యా పిల్లలకి నాకు పొట్ట నిండాలంటే నేను వీళ్ళకి పని చేసి పెట్టాలి కదండి అనే దృష్టితో లోకానికి సేవ చేస్తాడట. అలా కాకుండా ఆ దృష్టి లేకుండా లోకానికి సేవ చేస్తూ ఉంటే తన పొట్ట తన భార్యా పిల్లల పొట్ట కూడా నిండుతుంది. దాన్ని బ్రాహ్మణ ధర్మం అంటారు. అంటే కేవలం సేవ అనేది మెయిన్గా ఉంటుంది. ఇక్కడ పొట్ట కోసమే చేస్తున్నాననే భావం ఇక్కడ ఉంటుంది, అక్కడ సేవా భావం ఉంటుంది. పొట్ట కోసం పని చేసేవాడు తనకు తన కుటుంబానికి గడవాలి కాబట్టి అనే యాటిట్యూడ్తో పనిచేసేవాడు శూద్రుడు అని అంటారనమాట. 4వ వర్ణం వాడు. అట్లాంటి వాడు అధికారం చేస్తూ ఉండటం కనపడింది, రాజులాగా వేషం వేసుకొని. అందువల్ల అటువంటి వాడు అధికారం అధికారం చేసేవాడే సరిగా లేనప్పుడు ఇంకా వాడి కింద ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారు. కాబట్టి కలి ఆవేశించాడు. ఇప్పుడు కలికాలం వచ్చింది అని గ్రహించి ఆ కలిని పరీక్షిత్తు దమించాడు. దమించడం అంటే ఓడించి పక్కన నోరు మూసుకొని ఎక్కడికి రావటానికి వీల్లేదు నువ్వు అని చెప్పాడు. అప్పుడు ప్రశ్న అడిగాడు మళ్ళీ శౌనకుడు, శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు, వానిని గెలిచి పరీక్షిత్తు కలిని ఎట్లా నిగ్రహించాడు అని అడిగాడు. అప్పుడు విష్ణుని ఇంకా అడుగుతూ ఉన్నాడు. విష్ణుడి పాదారవింద కథలు, ఆయన పాదాలకు, పరమాత్మ పాదాలనేటటువంటి అరవిందాలకు పద్మాలకు సంబంధించిన కథలు ఎన్ని విన్నా కూడా ఈ రుచి మరిగిపోయి ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. వాటిని మళ్ళీ కూడా ఆ సత్పురుషుల జీవిత చరిత్రలన్నీ మళ్ళీ వినాలి, లేకపోతే ఏమవుతుందో చెబుతూ ఉన్నారు ఇక్కడ. మనము మంచి వాళ్ళ సజ్జనుల కథలు వినకపోతే, అట్లాంటి దీక్ష మనం పెట్టుకోకపోతే, దుర్బుద్ధితో ఒకరిని గూర్చి ఒకరు చెడ్డ వృత్తాంతాలు చెప్పుకుంటాము. అప్పుడు మన చెవుల కన్నాలు అయిపోతాయి. అవి చెవులు కాదు, చెవుల కన్నాల్లో అక్కర్లేని విషయాలన్నీ పడతాయి. దాంతో రోజులు గడిచిపోవటం, సుఖం లభించకుండా దేహం ముసలిదై చనిపోవటం జరుగుతుంది. దేనికోసం దేహాన్ని ధరించామో ఆ ఉపయోగం మనకు కలగదప్పుడు ఎందుకు దేవుడి కథలు చెప్పుకోవాలి, ఎందుకు సజ్జనుల చరిత్రలు చెప్పుకోవాలంటే ఇది మానేస్తే వేరే పని మనం చేస్తాం కాబట్టి ఇది చెప్పుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. పుడుతూ చస్తూ ఉండే ఈ దేహానికి ఏ రకమైన గ్యారంటీ లేదు. ఎవడు దేనికి గ్యారంటీ ఇవ్వలేడు. ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎప్పుడు చస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియని దాన్ని పట్టుకొని ఎవడైనా కూడా నమ్మకంగా ఉండటానికి వీల్లేదు. తెలివిగలవాడెవడు, జ్ఞానం గలవాడెవడు అట్లా చేయడు. కాబట్టి తెలివైన వాడు మోక్షస్థితి కోసం ఉన్న కొంచెం అవకాశాన్ని మంచి పని చేయటానికి, నాకు అసలైన గమ్యం ఏది, వాట్ ఈజ్ ది బెస్ట్ వే అని దాని వైపు వెళ్తాడు, మోక్షస్థితి కోసం ప్రయత్నిస్తాడు. దేహాన్ని నమ్ముకున్న అల్పాయువులు ఎవరైతే ఉన్నారో
అటువంటి వాళ్ళకి ఈ మాటలన్నీ, చెడ్డ మాటలన్నీ చెవుల్లో పడేటటువంటి అవకాశం ఇవ్వకూడదు. బంగారం కంటే విలువైన జీవిత కాలాన్ని పిచ్చి మాటలతో, పాపం వచ్చే కథలతో ఎందుకు వృధా చేసుకోవడము అంటున్నారు ఋషులు ఇక్కడ. నారాయణుని పాదపద్మాల మీద భక్తి కలిగించే కథలు అనే తేనెలు మాకు బాగా తాగిచ్చు. మేం చేసే ఈ సత్రయాగానికి ఎంతమందో మునీంద్రులు వచ్చారు. ఈ సత్రయాగానికి యజ్ఞం ఉన్నంత వరకు వాళ్ళతో పాటు యమధర్మరాజు కూడా ఇక్కడే ఉంటాడు. అందరితో పాటు ఆయన కూడా వచ్చాడు. వాడు విష్ణు కథలు వింటూ మైమరిచి ఎవరిని చంపకుండా ఇక్కడే పడుంటాడు ఆ యముడు కూడా అని చెబుతూ ఉన్నారు తమాషాగా. దేహమే జీవితము అనుకున్న వాళ్ళని దేహంతో పాటు మృత్యు చంపేస్తుంది. దేహం పోతే నేను పోతాను అనుకున్నవాడు నిజంగానే పోయినట్టే, ఎందుకంటే వాడి భావన అట్లా ఉంది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. దేహము జీవితం అనుకున్న వారికి దేహంతో పాటు మృత్యువు చంపును. వాళ్ళకి ఏ జన్మకు ఆ జన్మే మొదలు. పుట్టాడు చచ్చాడు అన్నట్టుంటుంది. అట్లా కాకుండా సర్వాంతర్యామి అయిన నారాయణుడే నా ప్రజ్ఞ, ఆయనున్నాడు నాలో. ఈ ప్రజ్ఞ ఎప్పటికీ పోదు. ఈ దేహం పోతే పోవచ్చుగాక, వేరే దేహం ధరిస్తాను నేను, ఈ ప్రజ్ఞ వేరే దేహాన్ని ధరిస్తుంది అని చెప్పి భావన వచ్చేస్తుందిట. ఈ మంచి వాళ్ళ చరిత్రలు విన్నప్పుడు అప్పుడేమవుతుందిట, యముడు కూడా యమము అనే సద్గుణంగా ఇమిడి ఉంటాడట వాళ్ళల్లో. యమం అంటే చక్కని నియమము, యమము అంటారు కదా, యమ నియమములు అంటారు. ఆ నియమంగా నిలబడి ఉంటాడు, మృత్యురూపంగా ఉండట యముడు. అట్లాంటి వాళ్ళకి దేహాలు వస్తూ పోతూ ఉన్నా సరే ఆ వాళ్ళు చనిపోవటం ఉండదు, చిరంజీవులై పైగా తమ వాళ్ళని వాళ్ళు మర్చిపోరుట. ఏ పేరు ఏ జన్మ వచ్చినా ఒకే ఎంటిటీ ఉంది అని తెలుసుకొని ఉంటారు. ఆ సిద్ధి కలిగిన వాళ్ళు తప్ప, అటువంటి సిద్ధి కలిగిన వాళ్ళే 1000 సంవత్సరాల సత్రయాగం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. 1000 సంవత్సరాలు ఎవరు బతకరు కదా. ఒక బాడీ పోయి ఇంకో బాడీ వచ్చినప్పుడు నేను ఫలానా అనే జ్ఞాపకం, నాకు పాత ఈ యజ్ఞం మొదలుపెట్టాను, ఇది కంప్లీట్ చేయాలనేటటువంటి ఇది ఉంటుంది. అటువంటి వాళ్ళే మొదలు పెడతారు ఇది అన్నారు. మందమైన బుద్ధి కలవాడు, కొంచెం సూక్ష్మబుద్ధి లేనివాడు దేహప్రజ్ఞల్లో జీవిస్తాడు అంటున్నారు. మనమందరం ఆ కోవకే వస్తాం అట్లయితే. కానీ కాబట్టి వాడి ఆయువు కూడా మందగిస్తుంది. ఎక్కువ మామూలుగా జ్ఞానులకు ఉండేటటువంటి శరీర దారుఢ్యం వాళ్ళకు ఉండదు. శరీరం కోసం సాధించుకోవాల్సిన పనులు అటువంటి వాడికి అనేకం ఏర్పడతాయి. ఇక్కడ మన చరిత్రే చెబుతూ ఉన్నారు, సజ్జనుల చరిత్ర కాదు. క్రమంగా తనకు కావలసిన అంశాల సంఖ్య పెరుగుతుందిట. ఇప్పుడు మనమే చూసుకుంటే ఏదో ఒక్క సినిమాకి ఎట్లాగొట్లా వెళ్తే చాలండి అని అనిపిస్తుంది. మొదట్లో ఎక్కువ జీతం ఉండదు, ఏదో నెమ్మదిగా జీవయాత్ర గడుస్తూ ఉంటుంది. ఆ ఒక్క సినిమాతో అవదు. ఒక్క సినిమాకి వెళ్ళటం జరుగుతుంది, 4 సినిమాలకి నెలకి వెళ్ళటం జరుగుతుంది. ఇంకా వరుసగా కోరికలు పెరిగి పెరిగి పెరిగి, కోరికలతో పాటు పనులు పెరిగి, దీనికోసం అది దానికోసం ఇది అని పెరిగిపోతూ ఉంటాయి. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ. క్రమంగా తనకు కావాల్సిన విషయాల సంఖ్య పెరుగుతుంది, దానికోసం చేసుకునే పనుల సంఖ్య కూడా పెరుగుతుంది. అందువల్ల రాత్రి పగ అంటే ఒక చక్కర్లో ఇరుక్కుపోతాడు. ఇంకా హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ రాత్రి ఏమిటి పగలేమిటి అని లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఉండాల్సిన అన్ని పనులు ఏర్పడతాయిట. ఇక నారాయణుడు ఎక్కడుంటాడు వాడి జీవితంలో? ఆ భగవంతుణ్ణి స్మరించటానికి తీరిక చిక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలోనే వాడు చనిపోతాడు కూడా అని రాసేసారు ఇక్కడ. రికార్డింగ్ నెంబర్ 30 అయిపోయింది మంది.